రాత్రి 1 గంట సమయం. అందరూ నిద్రలో ఉన్నారు. కాని గ్రామం చివర రోడ్డుపై ఒక్కసారిగా గుర్రపు బండి చక్రాల శబ్దం వినిపించింది. ఆ శబ్దం నెమ్మదిగా దగ్గరకు వస్తూనే ఉంది. మందహాసం లాంటి ఒక భయంకరమైన నవ్వు కూడా కలిసింది. ఇంట్లో ఉన్న సీతమ్మ కిటికీ నుంచి చూసింది. బండిలో ఎవరూ లేరు. కాని అది తనంతటా అదే నడుస్తోంది. ఆ బండి ఇంటి ముందు ఆగింది. ద్వారం వైపు తలుపు మోగింది. సీతమ్మ భయంతో తలుపు తెరిచి చూసేలోపే ఒక పొడవాటి తెల్లని నీడ లోపలికి జారుకుంది. సీతమ్మ గుండె బలంగా కొట్టుకుంటోంది. లోపలికి వచ్చిన ఆ తెల్లని నీడ నేలను తాకకుండా తేలుతూ పోతోంది. దాని కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి. చల్లని గాలి ఒక్కసారిగా గదిలోకి వీచింది. నీ పేరు? సీతమ్మ కదూ? ఆ స్వరం లోతైన బావి నుంచి వస్తున్నట్టుగా వినిపించింది. సీతమ్మ మాట రావడం లేదు. ఆ నీడ దగ్గరకు రాగానే ఆమె శరీరం గడ్డకట్టినట్టయింది. ఆ ప్రేతాత్మ ఒక పాతపట్టీ మడిచి సీతమ్మ చేతిలో పెట్టింది. ఈ బండి నీకోసం వచ్చింది. ఎక్కిరా అని చెప్పింది. తలుపు బయట మళ్లీ ఆ గుర్రపు బండి శబ్దం వినిపిస్తోంది. కాని ఈసారి ఆ బండి చక్రాలపై రక్తపు చారలు కమ్ముకున్నాయి. సీతమ్మ గుండె దడ మరింత పెరిగింది. ఆమె చేతిలో ఉన్న పాతపట్టీని నెమ్మదిగా విప్పి చూడగా అందులో ఒక పసుపు పాత ఫోటో ఉంది. ఆ ఫోటోలో సీతమ్మ తానే ఉంది. కాని అది నేటి రూపం కాదు. 50 ఏళ్ల క్రితంలాగా పాతకాలపు లంగా ఓణీ వేసుకున్న సీతమ్మ ముఖం. ఇది ఎలా సాధ్యం అని ఆమె నోటి లోపల పలికింది. ఆ ప్రేతాత్మ చిలిపిగా నవ్వింది. నువ్వు మర్చిపోయావు. కాని నేను కాదు. ఒకసారి ఈ బండిలో ప్రయాణం చేసినవారు తిరిగి రారు అని చెప్పింది. బయట బండి శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. తలుపు దగ్గర చీకటి గుబురుగా చేరి 2 పొడవాటి చేతులు లోపలికి చాపాయి. సీతమ్మ కేక వేబోయేలోపే ఆ పొడవాటి చేతులు ఆమె భుజాలపై గట్టిగా పట్టుకున్నాయి. చలిచలిగా మంచు తాకినట్టు చర్మం గట్టిపడిపోయింది. రా, సమయం అయింది. ఆ స్వరం చెవిలో పాము జారినట్టు వణికించింది. బయట బండి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అందులోంచి కనిపించింది ఒక శ్మశానం. అడుగడుగునా చితలు వెలుగుతున్నాయి. పొగ ముసురుగా వ్యాపిస్తోంది. ఆ బండిలో డ్రైవర్ కుర్చీలో కూర్చున్నది మనిషి కాదు. ఖాళీ కళ్ళు, ఎముకల ముఖం, పొడవాటి జడలాంటి జుట్టు గాలి తాకుతూ ఊగుతోంది. ఈ బండిలో ఎక్కినవారికి ఇది ఆఖరి ప్రయాణం అని చెప్పగానే సీతమ్మ కాళ్ల కింద నేల మాయమై ఆమె నేరుగా ఆ బండి లోపల పడిపోయింది. సీతమ్మ బండిలో పడగానే తలుపు గట్టిగా మూసుకుపోయింది. బండి చక్రాలు నేలమీద కదల్లేదు. కాని బండి ముందుకు దూసుకుపోతుంది. ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది అని ఆమె వణుకుతూ అడిగింది. డ్రైవర్ తల తిప్పి చూశాడు. ఆ కళ్లలో నల్లటి రంధ్రాలే. మరణం అడిగితే సమాధానం చెబుతుందా అని ఒక్కసారిగా నవ్వాడు. ఆ నవ్వు విన్న వెంటనే సీతమ్మ చెవుల దగ్గర కీచుమని శబ్దం వినిపించింది. అంతలో బండి ఆగింది. తలుపు మెల్లగా తెరుచుకుంది. బయట ఎవరూ లేరు. కాని చుట్టూ పొగమంచు గట్టిగా ఉంది. రా, ఇది నీ కొత్త ఇల్లు అని డ్రైవర్ కంఠం దూరం నుంచి వినిపించింది. పొగమంచు క్రమంగా తొలగిపోతే అది ఒక పాత, కూలిపోయిన, ఎప్పుడో వదిలేసిన ఇల్లు. అందులో నుంచి ఒక్కసారిగా పలువురు కేకలు వినిపించాయి. సీతమ్మ గుండె గుబుగుబు కొడుతుండగా లోపలికి అడుగు పెట్టింది. సీతమ్మ ఆ ఇంటి లోపల అడుగుపెట్టగానే తలుపు బలంగా మూసుకుపోయింది. లోపల బతికున్న మనుషులు లేరు. కాని ప్రతి మూలలో ఏదో కదులుతున్నట్టు అనిపిస్తోంది. గోడలమీద పాత రక్తపు మరకలు. పైకప్పు నుంచి తాడ్లు వేలాడుతున్నాయి. ఆమె ఒక్క అడుగు ముందుకేసిన వెంటనే వెనక నుంచి ఎవరో చల్లని చేతితో భుజాన్ని తాకారు.
ఇక్కడ ఎందుకు వచ్చావ్ అని గాఢమైన గొంతు. సీతమ్మ వెనక్కి తిరిగి చూసింది. కాని అక్కడ ఎవరూ లేరు. ముందు గదిలోకి వెళ్ళగానే నేలపై పాతనల్ల బండి చక్రం ఉంది. ఆ చక్రం తానే తిరుగుతూ మెల్లగా ఆమె వైపు వచ్చేసింది. ఒక్కసారిగా గదిలోని మూలనుంచి ఒక స్త్రీ రూపం బయటకు వచ్చింది. పొడవాటి జుట్టు, ముక్కులేని ముఖం, రక్తంతో నిండిన కళ్ళు. ఆ బండి నన్ను చంపింది. ఇప్పుడు నువ్వు కూడా ఆ బండి సొత్తు అవుతావు అని గట్టిగా అరిచింది. ఆమె కేక విన్న వెంటనే సీతమ్మ చెవులు మ్రోగిపోయాయి. గది చుట్టూ తిరుగుతున్నట్టనిపించింది. సీతమ్మ చెవుల్లో ఆ భయంకరమైన స్త్రీ కేక ఇంకా మార్మోగుతూనే ఉంది. కాళ్ళు జడసిపోయి కదల్లేకపోతుంది. నీకు ఈ బండి చరిత్ర తెలుసా అని ఆ ఆత్మ గగ్గోలు పెట్టింది. ఆమె మాటలతో గది ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయింది. కిటికీలు బలంగా మూతపడ్డాయి. ఆ ఆత్మ దగ్గరికి వచ్చి చెప్పడం మొదలుపెట్టింది. ఇది సాధారణ బండి కాదు. 100 ఏళ్ల క్రితం రాత్రివేళ పెళ్లికూతురిని తీసుకెళ్తున్నప్పుడు ఈ బండిమీదే ఒక రహస్య దాడి జరిగింది. అందరూ చంపబడ్డారు. ఆ కూతురు ప్రాణాలతో పోరాడుతూ ఇక్కడే చివరి శ్వాస విడిచింది. అప్పటినుంచి ఈ బండి రాత్రి ఎవరు కనబడితే వారినే తనలో బంధిస్తుంది. సీతమ్మ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అయితే నువ్వెవరు అని తడబడుతూ అడిగింది. ఆ ఆత్మ తన చినుకులా జారిపోతున్న కళ్లతో ఆమెను చూస్తూ, నేనే ఆ పెళ్లికూతురు. నన్ను రక్షించలేకపోయిన అందరినీ నేను నా తోడు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు నీ వంతు వచ్చింది అని అరిచిన వెంటనే బండి చక్రాలు స్వయంగా తిప్పుకుంటూ సీతమ్మ కాళ్లను చుట్టుకున్నాయి. ఆమె కేక వేశాక గది గాలి చల్లబడి మంచుగా మారింది. సీతమ్మ కాళ్లను బండి చక్రాలు బిగించి పట్టుకున్నాయి. ఆమె ఊపిరి ఆడక గుండెలో భయం మరింత పెరిగింది. నన్ను విడిచేయి. నేను నీకు ఏమి చెయ్యలేదు అని అరిచింది. ఆ పెళ్లికూతురు ఆత్మ కళ్లలో నిప్పులు రగులుతున్నాయి. నాకు కూడా ఎవరూ ఏం చెయ్యలేదు. కాని వాళ్లందరూ చూడగానే భయంతో పారిపోయారు. నువ్వు మాత్రం లోపలికి వచ్చావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నా వధువు రైడర్ అని చెప్పి బండి ఒక్కసారిగా కదలడం మొదలుపెట్టింది. కిటికీ బయట చీకటి గాలులు గర్జించాయి. బండి తలుపులు తామే మూసుకుపోయాయి. సీతమ్మ ప్రాణం కోసం ఆరాటపడుతూ గదిలో మూలలో పడిన ఒక పాత తామర చెట్టు వేరును గమనించింది. తన పెద్దమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. తామర వేరు దెయ్యాల నుంచి కాపాడుతుంది. అన్నీ మర్చిపోయి ఆమె ఆ వేరును గట్టిగా పట్టుకుని బండి చక్రాల మీద వేసింది. అప్పుడే ఒక గగ్గోలు శబ్దం. ఆత్మ ముఖం మసకబారిపోవడం మొదలయింది. ఇది నువ్వు ఎలా తెలుసుకున్నావ్ అని ఆ పెళ్లికూతురు కేకవేసింది. బండి ఒక్కసారిగా కదలడం ఆగింది. తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. సీతమ్మ వేగంగా బయటికి పరిగెత్తింది. కాని వెనక నుండి ఒక చల్లని గాలి ఆమె చెవిలోకి చొరబడి నెమ్మదిగా చెప్పింది. ఇది ముగియలేదు. మరో రాత్రి నువ్వు మళ్లీ నన్ను కలుస్తావ్. సీతమ్మ ఆ రాత్రి ఇంటికి చేరినప్పుడు వణుకుతూ ఉంది. ఆమె తల్లి, ఏమైంది? ఎందుకు ఇంతగా చెమటపట్టావు? అని అడిగింది. సీతమ్మ ఎటూ తిరిగి చూడకుండా, అమ్మా, ఆ బండి, ఆ పెళ్లికూతురు అని మాత్రమే అనగలిగింది. అమ్మ ఏమీ అర్థం చేసుకోక, రాత్రంతా భయంకరమైన కలలు చూసి ఉంటావ్ అని నమ్మించింది. కాని సీతమ్మ మాత్రం బాగా తెలుసు. అది కల కాదు. మరో రోజు రాత్రి వీధి చివర నుండి మళ్లీ ఆ శబ్దం వినిపించింది. గజ్జె గజ్జె. చక్రాలు తిరిగే శబ్దం. ఆమె కిటికీ దగ్గరికి వెళ్లి చూసింది. చీకటిలోంచి ఆ బండి మళ్లీ వస్తోంది. మధ్యలో కూర్చున్నది ఆ పెళ్లికూతురే. కాని ఈసారి ఆమె ముఖం మొత్తం నల్ల ముసుగుతో కప్పబడింది. బండి ఇంటి ముందు ఆగింది. కిటికీ వెనుక నిలబడిన సీతమ్మ కళ్లలోకి నేరుగా చూసి ఆత్మ నెమ్మదిగా ముసుగును తీసేసింది. ఆమె ముఖం మాంసం కరిగిపోయినట్టుగా భయంకరంగా ఉంది.
కళ్లలో మాత్రం రక్తం ముంచెత్తినట్టు ఎర్రదనంగా మెరిసింది. నేను వచ్చాను. నువ్వు నా మాట మర్చిపోతావని అనుకున్నావా అని గుసగుసలాడింది. సీతమ్మ కాళ్ళు వణికాయి. తరువాతి క్షణం కిటికీ తలుపులు స్వయంగా తెరుచుకుని చల్లని గాలి గదిలోకి దూసుకువచ్చింది. ఆ పెళ్లికూతురి చేతులు పొడవై కిటికీ నుంచి లోపలికి చాపాయి. ఆమె గట్టిగా పట్టుకుని లాగుతుండగా బయట బండి చక్రాలు మళ్లీ గజ్జ గజ్జ అని తిరగడం మొదలుపెట్టాయి. సీతమ్మ అరవడానికి నోరు తెరిచింది, కాని ఏ శబ్దం రాలేదు. ఆ పెళ్లికూతురి చల్లటి వేళ్లు ఆమె మణికట్టును గట్టిగా పట్టుకున్నాయి. పట్టుకోగానే సీతమ్మ శరీరమంతా మంచుగా గడ్డకట్టినట్టయింది. కిటికీ బయట బండి తలుపు స్వయంగా తెరుచుకుంది. అందులోనుంచి పొగ, రక్తవాసన, పాడైపోయిన పూల వాసన గాలి నింపాయి. రా, నా పెళ్లి బండిలో కూర్చో. నీకోసం చాలాకాలం వేచిచూశాను. ఆ ఆత్మ గడం రాత్రి నిశ్శబ్దంలో మెరుపులాంటి చలిని నింపింది. సీతమ్మ చేతులు, కాళ్లు తడబడుతున్నా గదిలో ఎవరూ మేలుకోలేదు. ఆమె తల్లి, తండ్రి పక్కగదిలో గాఢనిద్రలోనే ఉన్నారు. ఏదో శక్తి వాళ్లను మేలుకోనివ్వట్లేదు. ఆ పెళ్లికూతురు ఒక్కలాగుతో సీతమ్మను కిటికీ బయటకు తీసింది. ఆమె కాళ్లు నేల తాకకుండానే గాల్లో తేలుతూ బండివైపు కదిలాయి. బండి లోపలికి ఆమెను నెట్టి తలుపు గట్టిగా మూసింది. లోపల అగాధమైన చీకటి. కాని ఆ చీకటిలో వందల కళ్ల జంటలు ఎర్రగా మెరుస్తున్నాయి. సీతమ్మ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. చక్రాలు మళ్లీ తిరగడం మొదలయ్యాయి. ఆ బండి నెమ్మదిగా వీధి నుంచి మాయమవుతుండగా దూరంగా ఎక్కడో వధువుల పాటలు వినిపించాయి. కాని ఆ పాటల్లో ఆనందం లేదు. అవి శ్మశాన గీతాల్లా, మరణాన్ని పిలిచే స్వరాల్లా ఉన్నాయి. బండి రాత్రి పొగమంచులో దూసుకుపోతూనే ఉంది. సీతమ్మ కిటికీ దాటి బయట చూడాలని అనుకుంది. కాని ఆ గాజు లోపలి నుంచి నల్లని, మబ్బులా పొగతో నిండిపోయి ఉంది. ఆమె ఎదుట పెళ్లికూతురు ఆత్మ కూర్చుంది. ఆమె పెదవుల మీద వింతగా వంచిన నవ్వు, కళ్లలో రక్తపు బొట్లలా మెరుపులు. నువ్వు భయపడకు. నాలాగే అవ్వడానికి ఇంకొంచెం సమయం మాత్రమే మిగిలింది అంది ఆత్మ నిదానంగా. సీతమ్మ గుండె ఆగిపోతుందేమో అనిపించింది. నువ్వు ఎవరు? నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నావు? ఆమె గొంతు వణుకుతూ అడిగింది. పెళ్లికూతురు ముఖం ఒక్కసారిగా రక్తమాంసం కుళ్ళిపోయిన శవంలా మారిపోయింది. నా పెళ్లిరోజు ఈ బండిలోనే నన్ను శ్మశానానికి తీసుకెళ్లారు. నేను ఎప్పటికీ నా పెళ్లి పూర్తి చేయలేకపోయాను. ప్రతి పౌర్ణమి రాత్రి ఎవరో ఒకరిని నా బండిలో కూర్చోబెట్టి వారిని నాలాంటి వధువుగా మార్చుకోవాలి. లేకపోతే నేను నరకంలో కాలిపోతాను. బండి ఒక్కసారిగా ఆగిపోయింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. బయట పొడవైన చెట్లతో నిండిన పొగతో కప్పబడిన శ్మశానం. చుట్టూ ఎక్కడ చూసినా తెల్లని చీరలతో కుళ్ళిపోయిన పెళ్లికూతుళ్లలా పెద్ద పెద్ద నీడలు కదులుతున్నాయి. ఇది నీ కొత్త ఇల్లు అంది ఆ ఆత్మ సీతమ్మను బండి నుంచి బయటకు లాగుతూ. సీతమ్మ అరవడానికి ప్రయత్నించింది. కాని ఆమె గొంతునుంచి శబ్దం రాలేదు. ఒక తెల్లని నీడ వెనుక నుంచి దగ్గరపడుతూ ఆమె భుజం మీద మంచు చల్లినట్టుగా తాకింది. సీతమ్మ గుండె ఒరకలేస్తూ ఉంది. చుట్టూ ఉన్న ఆ పెళ్లికూతుళ్ల ఆత్మలు ఒక్కొక్కరుగా దగ్గర పడుతున్నాయి. వారి కళ్లలో ఎర్రటి కాంతి, నోటినుంచి మట్టి, పులియబడ్డ వాసన. ఇంకా కొద్ది క్షణాల్లో నువ్వు మా సోదరిగా మారిపోతావు అంది పెళ్లికూతురు ఆత్మ తన చల్లని వేళ్లతో సీతమ్మ చెయ్యి బిగించి పట్టుకుని. సీతమ్మ చెవుల్లో ఘంటా శబ్దం వినిపించింది. మొదట మెల్లగా, ఆ తరువాత గట్టిగా, శ్మశానం మొత్తం మారుమోగేలా. ఆ శబ్దం విన్న వెంటనే ఆత్మలు ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. వారి ముఖాల్లో భయానికి భిన్నమైన హావభావం. ఆయన వచ్చేస్తున్నాడు. మనం ఇక్కడ ఉండలేం అని ఒక ఆత్మ గుసగుసలాడింది. మబ్బుల నుంచి ఒక వృద్ధుడు బయటకు వచ్చాడు.
గోధుమరంగు దుప్పటి కప్పుకున్నాడు, చేతిలో పెద్ద తాంబ్రపు గంట. ఆయన నుదుటిమీద రుద్రాక్ష తిలకం మెరుస్తోంది. వీడుదల చెయ్యి. ఈ ఆత్మ మనుషుల లోకానికి చెందుతుంది అని గంభీర స్వరంలో అన్నాడు. పెళ్లికూతురు ఆత్మ రక్తపిశాచిలా కేక వేసింది. ఆమె నా వధువు. నేను వదలలేను. వృద్ధుడు తన సంచిలోంచి ఒక వెండి గడియం తీశాడు. దాన్ని బండి దిశగా విసిరాడు. గడియం నేలమీద పడగానే బండి, ఆ గుర్రాలు, ఆత్మల రూపం మబ్బులా కరిగిపోతూ మాయమైపోయింది. సీతమ్మ నేలపై కూలిపోయింది. కళ్ళు మూసుకుపోయే ముందు చివరిగా ఆమె విన్నది వృద్ధుని స్వరం. ఇంకా ఈ మార్గంలో ఎప్పుడూ ప్రయాణించవద్దు. సీతమ్మకి మెల్లగా మెలకువ వచ్చింది. చుట్టూ చూసేసరికి ఆమె ఒక పాత పూటకూరి ఇంట్లో పడుకున్నది. గోడలమీద నూనె దీపాల కాంతి తేలికగా మెలమెలలాడుతోంది. ఎట్టకేలకు మేల్కొన్నావు. ఆ వృద్ధుని స్వరం మళ్లీ వినిపించింది. అతడు పొయ్యి దగ్గర కూర్చొని మంటలో కట్టెలు పెట్టుతున్నాడు. సీతమ్మ గుండెల్లో భయం ఇంకా తీరలేదు. అది ఏమిటి? ఆ బండి, ఆ ఆత్మలు, నేను ఎలా ఇక్కడికి వచ్చాను అని కుదిరినంత ధైర్యంతో అడిగింది. వృద్ధుడు లోతుగా నిట్టూర్చాడు. ఆ రహదారి చాలా పాతది. ఎప్పుడో ఈ ప్రాంతంలో ఒక పెళ్లి బండి పిడుగుపడి కాలిపోయింది. అందులో ఉన్న వధువు, వరుడు, బంధువులందరూ అక్కడికక్కడే మృతి చెందారు. వారి ఆత్మలు అప్పటినుంచి ఈ మార్గంలో తిరుగుతూ ఒంటరిగా ప్రయాణించేవారిని తమతో తీసుకెళ్ళిపోతాయి. సీతమ్మ శరీరమంతా వణికింది. అయితే నన్ను ఎందుకు వదిలేశారు? వృద్ధుడు తన కన్నుల్లో ఒక విచిత్రమైన కాంతితో చూశాడు. నేను ఆత్మలతో ఒప్పందం చేసుకున్నాను. వారి బంధాన్ని విరిచేయడానికి ఒక మార్గం తెలుసు. కాని దానికి ఒక బలి అవసరం. సీతమ్మ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. బలి అంటే? వృద్ధుడు దగ్గరికి వచ్చి తన పాడైన గోళాలతో సీతమ్మ భుజం మీద తాకుతూ బతికే మనిషి బలి అని గుసగుసలాడాడు. సీతమ్మ వెన్నులో చలికాలం కంటే ఘాటైన చలి పరిగెత్తింది. వృద్ధుని కళ్లలో కనిపిస్తున్న ఆ మసక ఎరుపు కాంతి, అది సాధారణ మనిషి కళ్లలో కనిపించేదిగా అనిపించలేదు. నన్నే బలి ఇవ్వాలనుకుంటున్నావా? ఆమె గట్టిగా అడిగింది. గళం వణికినా ధైర్యం కోల్పోలేదు. వృద్ధుడు ఒక క్రూరమైన చిరునవ్వు నవ్వాడు. అవును, నువ్వు మాత్రమే ఆ ఆత్మల శాపాన్ని చెరిపేసే శక్తి కలిగినవు. ఎందుకంటే నువ్వు వారితో కనబడిన చివరి జీవి. సీతమ్మ నిద్రలేచినప్పటి నుండి గమనిస్తున్నది. ఆ గదిలో కిటికీలు లేవు, తలుపు మూసివేసి ఉంది. దూరంలో ఎక్కడో ఆ రాత్రి బండి గడియారాలు మోగుతున్న శబ్దం చెవుల్లోకి రావడం మొదలైంది. నేను నీకు లొంగిపోను అని సీతమ్మ వెనక్కి తగ్గుతూ అంది. వృద్ధుడు ఒక్కసారిగా తన దేహాన్ని వంగించి పొయ్యి పక్కనున్న పాత కత్తి తీసుకున్నాడు. కత్తిమీద పాత రక్తపు మచ్చలు ఇంకా కనిపిస్తున్నాయి. ఆ బండి రాకముందే నువ్వు సిద్ధం కావాలి. లేకపోతే నిన్ను వారు ముక్కలుగా లాక్కుంటారు అని అతడు చెప్పి ముందుకు దూకాడు. సీతమ్మ పక్కన ఉన్న ఒక పెద్ద మట్టికుండని గట్టిగా విసరగానే వృద్ధుని తలకి తగిలి అతడు వెనక్కి పడిపోయాడు. ఆమె వెంటనే తలుపు వైపు పరుగెత్తింది. కాని తలుపు బయటే రాత్రి బండి ఆగి ఉంది. గుళాల కళ్ళు నల్లటి పొగలా మెరిసి ఆ బండిలోని సీటులో ఒక తెల్ల చీర కప్పుకున్న వధువు సీతమ్మని పిలుస్తోంది. సీతమ్మ గుండె బలంగా కొట్టుకుంటోంది. ఆ తెల్ల చీర కప్పుకున్న వధువు ముఖం కనబడకపోయినా ఆమె పెదవులపై ఒక భయంకరమైన చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తోంది. రా, నీకోసం నేనే వచ్చాను అని వధువు స్వరం బండి చక్రాల చప్పుడు కంటే ఘోరంగా వినిపించింది. సీతమ్మ వెనక్కి తగ్గింది. కాని వెనక తలుపు మూసుకుపోయింది. అది తాను తీయకపోయినా గట్టిగా లాక్ అయిపోయింది. గుపాలు ఒక్కసారిగా చప్పరించడం ఆపి తలలు వంచి సీతమ్మపై నల్లటి పొగలా ఉసిరి ఊదుతున్నాయి.
ఆ పొగ తాకగానే ఆమె కాళ్ళు బరువెక్కి కదలలేకపోయాయి. నువ్వు మాలో ఒకరవుతావు. రా అని వధువు చేతిని ముందుకు చాచి. ఆమె వేళ్లు చల్లగా కాకుండా మరణంలాంటి మంచుగా కనిపించాయి. సీతమ్మ బలంగా తల ఊపింది. నేను నీ బండిలో ఎక్కను అని కేక వేసింది. వెంటనే వధువు ముఖం కప్పిన చీర ఎగిరి లోపల పగిలిన కళ్లతో రక్తం కారుతున్న మూతదేహం ముఖం బయటపడింది. ఆ కళ్లలో ఏకకాలంలో వందల ఆత్మల కేకలు వినిపిస్తున్నాయి. బండి తలుపు తానే తెరుచుకుంది. ఒక కర్రలా పొడవైన ఎముకల చేతి సీతమ్మను పట్టుకునేందుకు బయటకు చాపుకుంది. సీతమ్మ భయంతో కేకలు పిలుస్తూ ఎగురుతోంది, కాని ఎవరూ వినట్లేదు. ఆ ఎముకల చేతి వేగం పెరుగుతూనే ఉంది. అది తాను పట్టుకునే క్షణం సీతమ్మ చివరి శక్తితో పక్కన ఉండే పెద్ద దుప్పటిని పట్టుకుంది. దుప్పటిని గట్టిగా కట్టేసి ఆ ఎముకల చేతిని తట్టుకుంది. కాని ఆ దెయ్యంలాంటి చేతి దుప్పటి దాటుకుని ఆమె చేతికి చేరడానికి యత్నించింది. ఆ బండి నుండి భారీ శబ్దాలు వినిపించాయి. గుర్రాల కాళ్లు నేలను తాకుతూ శబ్దం పెద్దదైపోయింది. ఆ శబ్దంతో పాటు ఆపసుండగా పగలుబడిపోయిన కిటికీల నుంచి వెలుగులు వెలిగాయి. ఒక కంఠం వినిపించింది. నీకు సహాయం చేస్తాను. నమ్మి నన్ను. సీతమ్మ తలపై దట్టంగా కురిసిన పొగలో ఒక శబ్దం. వృద్ధుడు మరల వచ్చినాడు. అతడు చేతిలో ఒక జామరత్నం పట్టుకుని దానిని సీతమ్మ చేతికి పెట్టాడు. ఈ రత్నం శక్తివంతమైనది. ఇది నీకు దెయ్యాల నుంచి రక్షణ ఇస్తుంది అని చెప్పి ఆమెను బండి నుండి బయటికి లాగాడు. బండి అసలు నిలిచిపోయింది. ఆ దెయ్యం పెళ్లికూతురు ఆత్మ మళ్లీ దూరంగా కేకలాడుతూ నల్లమంచులో మాయమయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.